యూనియన్ బడ్జెట్ గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. మీకేమన్నా ప్రశ్నలు ఉండి క్లారిఫికేషన్స్ ఉంటే నేను ఇవ్వటం మేలని, ఎందుకంటే అన్నీ తెలుసు కదా, ఇప్పుడు వచ్చి చాలా రోజులు అయింది కదా. పోలవరం ప్రాజెక్టుకి స్పెషల్గా ఇచ్చింది, కానీ మన రాష్ట్రానికి డెఫినెట్గా గత 5 సంవత్సరాల్లో, అంతకుముందు 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది. దాంతోపాటు రేర్ ఎర్త్ కారిడార్ అన్నీ ఇస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలో కష్టపడి అనేక విషయాల్లో బడ్జెటరీ సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి సంపాదిస్తూ ఉన్నారు. ఆ విషయం తెలిసిందే. పర్టికులర్గా వ్యవసాయానికి గ్లోబల్ బ్రాండింగ్ రావాలని అనేక వాటికి కొబ్బరి, కోకో, జీడి మామిడి వీటన్నిటికీ కూడా అంతర్జాతీయ బ్రాండ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంగా కోనసీమ ఉద్యానం రైతులకు ప్రత్యేకంగా అలొకేట్ చేయడం జరిగింది. అట్లాగే పర్యాటకం, ప్రకృతి ఆధారితానికి మీద అభివృద్ధి పడే ఇండస్ట్రీని కూడా డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మీద అనుమానం లేకుండా మనం చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి మనం చెబుతూ ఉన్నాం, అన్సైంటిఫిక్గా మన రాష్ట్రాన్ని అమానుషంగా విభజించడం జరిగింది. కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేది మనం ఒకప్పుడు అడిగాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది. అది ఇప్పుడున్న ప్లానింగ్ కమిషన్ లేకపోవటం మూలాన, నీతి ఆయోగ్ రావటం మూలాన ఆ స్టేటస్ ఇవ్వలేని కారణంగా కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుంచి కూడా అనేక విధాలుగా మనకి సపోర్ట్ చేస్తూ మళ్ళీ బ్యాక్ టు నార్మల్స్కి రావడానికి, పర్టికులర్గా మోడీ గారి ప్రాతినిధ్యంలో గౌరవ ప్రధానమంత్రి గారు అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయాన్ని సరిచేయడానికి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు కూడా పార్లమెంట్లో కూడా వారు చెప్పారు, బిడ్డని కానీ జరిగింది అని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని హై స్పీడ్ ట్రైన్ కారిడార్లు కానీ, అట్లాగే మహిళలకి ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఇస్తూ ఉన్నారు. తర్వాత బ్లూ ఎకానమీ, ప్రాన్ కల్చరు, ఫిష్ కల్చరు వీటన్నిటికి కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత చేతి వృత్తులకి బాగా ప్రాధాన్యత ఇచ్చారు. ఫైనాన్షియల్గా చూస్తే మనకి బడ్జెట్ సిస్టమ్ మారిపోయింది. స్టేట్కి ఇవ్వటం కాదు, ఓవరాల్గా సెక్టర్ వైజ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు మా అధ్యక్షులు మాధవ్ గారు కూడా అన్నీ చెప్పారు. మీకు ఏదైనా ప్రశ్నలు, క్లారిఫికేషన్స్ ఉంటే ఇస్తాను నేను. ఇప్పుడు 2014-15 నుండి ఎప్పుడైతే ప్లానింగ్ కమిషన్ ఎత్తేసినాక నీతి ఆయోగ్ వచ్చిందో, రైల్వే బడ్జెట్ను కూడా మెర్జ్ చేసి కన్సాలిడేటెడ్ బడ్జెట్గా చేశారో, అప్పటి నుంచి కూడా రాష్ట్రాలకి ప్రత్యేకంగా ఇవ్వడం అనేది ఉండదు. సెక్టర్ వైజు అంత కన్జంప్షన్ బేసిస్ అనమాట. ఒక్కొక్క రాష్ట్రంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మన్రేగా అనేవాళ్ళం, ఇప్పుడు విబీజీ రామ్జీ స్కీమ్ అని తీసుకొచ్చారు. అది ఎంత వాడుకుంటే అంత చేయొచ్చు. కాబట్టి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి ఏమిటనేది సిస్టమ్ ఉండదు ఇప్పుడు. అదే ఇప్పుడు నేను 12 సంవత్సరాలు రాజ్యసభలో పనిచేసి ఇప్పుడు 2 సంవత్సరాలు ఇక్కడ అసెంబ్లీలో చేస్తాను. ప్రతి బడ్జెట్లోనూ మొత్తం భారతదేశంలో ఉన్న గనులన్నీ రాసిచ్చిన ప్రత్యక్ష పార్టీ వాళ్ళు ఇది అనేది కావాలి, దానికి సమాధానం అనేది నా దగ్గర ఏం స్పెసిఫిక్గా ఉండదు. ప్రతిసారి అది మామూలుగానే అడుగుతుంటారు. దయచేసి అది స్పెసిఫిక్గా మీరు అడిగితే వాళ్ళు ఎవరో అంటున్నారు కాదు, మీకు ఏదన్నా ఒక క్వశ్చన్ ఇది మనకి రావాల్సింది రాలేదు అది అడగనే చెప్తా. దానికంటే ఎక్కువ ఇప్పుడు ఈ స్కీమ్ నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన దాని ప్రకారం అప్పుడు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ 7 డిస్ట్రిక్ట్స్ కింద చేస్తే మొదట 4 సంవత్సరాలు ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని ప్రాపర్గా ఎన్డ్యూ సర్టిఫికేట్స్ ఇవ్వలేదని చెప్పి దాన్ని సరిచేసి డిస్ట్రిక్ట్ వైజ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అనేది పేరు మార్చి దానికి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా ఉంది, ప్రకాశం జిల్లా మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇన్ ది కంట్రీ, 3rd ఏమో వచ్చింది అది. కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ కావాల్సిన రోడ్లు కానీ, హైవే ఎక్స్ప్రెస్లు కానీ, అవుటర్ రింగ్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి నామన్క్లేచర్ మారిపోయింది. ఇప్పుడు మీరు టెలిగ్రామ్ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు కదా. మీరు టెలిగ్రామ్ ఇస్తా అన్నారు, ఇవ్వండి అంటే టెలిగ్రామ్ ఇవ్వగలరు, ఇప్పుడు మీరు ఇవ్వలేరు, ఈమెయిలే ఇస్తారు. అట్లా నామన్క్లేచర్ మారింది. కాబట్టి మన పాత పద్ధతిలో ఆ రోజుల్లో సాయంత్రం 5 గంటలకు పెట్టేవారు బడ్జెట్, మరి ఇప్పుడు పొద్దున ఎందుకు పెడుతున్నారు?
ఆ రోజులు అంటే బ్రిటిష్ రాజుగారు చూడాలి కాబట్టి టైమింగ్ డిఫరెన్స్ ప్రకారం అన్ని పెట్టేవారు. కాబట్టి మార్పులకి అనుగుణంగా కాలపరిమైన మనం కూడా మారాలి. అవి జర్నలిస్ట్ అందరూ కూడా కొంచెం తెలుసుకొని ఎట్లా అయితే గ్రూపింగ్ చేస్తున్నారో తెలుసుకుంటే ప్రజలకు చెప్పడానికి బాగుంటుందని నా అభిప్రాయం. బ్యాంకింగ్ అనేది ప్రభుత్వ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అనే దాని మీద ఇచ్చారు. యాజ్ ఎమ్మెల్యేగా నాకు కూడా ఫస్ట్ టైం అనుభవం కాబట్టి ప్రజలందరూ సహకరించారు. మా అసోసియేట్స్ అందరూ కూడా కష్టపడి పనిచేశారు. 3 పార్టీల వాళ్ళు కలిసి చేశారు. కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నా ఉద్దేశం ప్రకారం నేను ఎలక్షన్లప్పుడు ఫస్ట్ టైం పూర్తిగా తిరిగాను. ఆ తర్వాత రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నాం. దాన్ని బట్టి ఆలోచిస్తే చేసింది 25%, 30% ఉంది. ఇంకా 70% చేయవలసి ఉంది. ఆ దిశగా వర్కౌట్ చేస్తాను. యాజ్ ఎమ్మెల్యేగా నేను డెలిగేట్ చేసి పని చేయించగలను. కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకోళ్ళతో మాట్లాడి అన్నీ మనమే చేయలేం. నో దందా నో చందా అనే నినాదంతో ముందుకు తీసుకెళ్ళాం. అది కాక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేయడానికి ఎంత వీలైతే అంత చేసి ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయించగలిగితే కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ ఉన్న మన ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలనే దిశగా తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా నా ఫోకస్ ప్రివెంటివ్ సిక్ కాకుండా ఎలా చేయాలి వీలైనంతవరకు. హెల్త్ కేర్ అని చెప్పి సిక్ అయినాక రియాక్టివ్ మేనేజ్మెంట్ కాదనేది. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ పొలవమని హాస్పిటల్స్కి వెళ్లకుండా మెటర్నిటీ సెంటర్స్ పెడితే కనుక ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పి, దాంతోపాటు స్కూల్స్ ఇంప్రూవ్మెంటు ఎన్జిఓస్ ద్వారా మాట్లాడి నేను ఐఓటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. తర్వాత మొబైల్ హెల్త్ వ్యాన్స్ పెట్టాం. వీలైనంత వరకు నేను సుజనా ఫౌండేషన్ వారితో కూడా మాట్లాడి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు, భాగ్యనగర్ గ్యాస్ వాళ్ళు ఇంకా చాలామంది సహకరించారు. మిగిలిన ఫార్మా కంపెనీలందరితో కూడా నేను కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను. చేసి అందరితో కలిపి ప్రజలకి సమస్యలకి అందుబాటులో ఉండడానికి సుజనా మిత్ర అని చెప్పి మేము ప్రతి డివిజన్కి ఒక మనిషిని పెట్టాం. 3 పార్టీల వాళ్ళు కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకొని బాగా కష్టపడి పనిచేస్తున్నారు. అక్కడ కార్పొరేటర్స్ కానీ, గెలిచిన కార్పొరేటర్స్ కానీ, ఓడిన కార్పొరేటర్స్ కానీ పార్టీలకి అతీతంగా తన మన కుల మత ప్రాంతాలకి అతీతంగా అదేంటంటే మా పశ్చిమ నియోజకవర్గం ఒక మినీ ఇండియా అనొచ్చు. అందరూ కూడా కలిసి కట్టుకొని సహకరిస్తున్న బట్టి ఇంతవరకు చేయగలిగాం.